బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్ సంబంధించినటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుంది అంటే అవుననే సమాధానాలు వినిపిస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున ఆర్టీసీకి సంబంధించినటువంటి జేఏసీ గత నెల 13వ తారీఖున అక్కడ సమ్మెకి సంబంధించినటువంటి నోటీస్ ఇవ్వడం, దానిపై ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడం. అంతకంటే ముందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలకు పిలిచి తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్లు విన్నా కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి దిశానిర్దేశం తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్ల మీద పని చేస్తున్నట్టుగా కూడా ఎక్కడ కనిపించడం లేదంటూ కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి జేఏసీ నేతలు మాట్లాడటం. తర్వాత గతంలో కూడా కేసీఆర్ గత ప్రభుత్వంలో కూడా అప్పుడు కూడా ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. తనకు సంబంధించినటువంటి విషయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆ రోజు ప్రభుత్వంలో విలీనం కాకుండా చేసినటువంటి తరుణం ఈ రోజు 2023 ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాగ్దానాలు ఆర్టీసీకి చేసింది. మేము ఇలాంటి విషయంలో మేము మాటిస్తున్నాం, మాట నిలబెట్టుకుంటాం, ఆర్టీసీకి సంబంధించినటువంటి విషయాల డిమాండ్లను నెరవేర్చే ప్రయత్నం చేస్తామంటూ కూడా గతంలో టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడడం, తర్వాత ఆయనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన నెరవేర్చడానికి ఎంత సమయం పడుతుందంటూ కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి జేఏసీ మాట్లాడతాం. అయితే గత నెల 13వ తారీఖున ఇచ్చినటువంటి సమ్మె నోటీస్ ఏదైతే ఉందో, సమ్మెకి సంబంధించినటువంటి నోటీసుల విషయంలో 2011, 2016, 17కు సంబంధించినటువంటి పిఆర్సీలు కావచ్చు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు అన్ని కూడా చెల్లించాలి. దానికి సంబంధించినటువంటి విషయంలో కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ వాళ్ళను కూడా కన్సిడర్ చేయాలా, వాళ్ళకు కూడా పే స్కేల్ ఇవ్వాలంటూ కూడా ఆర్టీసీ జేఏసీ మాట్లాడుతున్నటువంటి సందర్భం. అయితే ఈ నెల 20వ తారీఖున ఆర్టీసీ సమ్మె సైరన్ మోగే అవకాశాలు బలంగా కనిపిస్తా ఉన్నాయి. మరి దీనిపై పొన్నం ప్రభాకర్ గతంలో స్పందించిన తర్వాత వీళ్ళకి నోటీస్ సంబంధించినటువంటి విషయంలో పట్టించుకోకపోవడం, తర్వాత ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ పథకం నడుస్తా ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కాకుండా మహిళలు అందరికీ ఇవ్వకుండా కొంత ఎవరెవరు విద్యార్థినులు ఉన్నారా, కొంతమంది వృద్ధులు, తర్వాత కొంతమంది సీనియర్ సిటిజన్స్ కి వీళ్ళందరికీ స్మార్ట్ కార్డు ఇవ్వాలా. దాని ద్వారా ఇబ్బంది అయ్యే అవకాశం ఉండదు. ఇక టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ కొంత ఆర్టీసీ సిబ్బందికి సంబంధించినటువంటి కండక్టర్లకు కావచ్చు, బస్సులకు కావచ్చు, ఈ ఫ్రీ బస్సు మహిళా పథకం ద్వారా కొంత ఇబ్బంది ఏర్పడతా ఉన్నది. కొంత డ్రైవర్లు కూడా తిట్ల పురాణం వినాల్సి వస్తూ ఉంది. ఇక్కడ కొట్టుకునే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి, కొట్టుకుంటా ఉన్నారు. మహిళలు కొట్టుకుంటా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నాయి. వీళ్ళకు స్మార్ట్ కార్డులు ఇచ్చి ఇక్కడ ఈ యొక్క ప్రయత్నాన్ని కూడా మార్చే అవకాశం చేయాలంటూ కూడా ప్రభుత్వం ముందు ఇచ్చినటువంటి డిమాండ్. తర్వాత పే స్కేలకు సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దాన రూపంలో ఇచ్చినటువంటి మాటల రూపంగా కాదు, చేతల రూపంగా చూపించాలంటూ కూడా ప్రభుత్వంపై ఆర్టీసీ చేస్తా ఉన్నటువంటి విషయం. మరొక విషయంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి సమ్మె సైరన్ విషయంలో ప్రభుత్వం ఇప్పటి ఎలాంటి మాటలు కానీ తర్వాత బయటకు వచ్చి మాట్లాడినటువంటి విషయాలు ఏవైతే లేవు. కానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి గతంలో ఏదైతే చెప్పారో దానికి సంబంధించినటువంటి విషయంలోనే ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలా, ఆర్టీసీని విలీనం చేసుకొని ఏదైతే ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు వచ్చాయో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించినటువంటివి కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి డిమాండ్లతోటి ప్రభుత్వం ముందుకు ఆర్టీసీ చేసిపోతా ఉన్నటువంటి పరిస్థితి. మరొక విషయంలో 4,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే మహిళా ఫ్రీ బస్సు పథకం ఏదైతే ఉందో, ఫ్రీ బస్సు సంబంధించినటువంటి విషయంలో 4,000 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాలి అంటూ కూడా కొంత డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ మరి ఎన్ని డిమాండ్లు గతంలో కూడా వినిపించారు, అంతకంటే ముందు కూడా వినిపించినటువంటి ధోరణి 2025లో వినిపించినప్పటికీ కూడా ఎప్పుడు కూడా అప్పుడు పాకిస్తాన్ ఉన్నటువంటి యుద్ధ నేపథ్యం, తర్వాత భారత్ ఇద్దరి మధ్య హోరాహోరీ యుద్ధ నేపథ్యం ద్వారా ఇక్కడ ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటి వాళ్ళు వాయిదా వేయడం, తర్వాత గత నెల 13 తారీఖున నోటీసులు ఇవ్వడం, అది కూడా పొన్నం ప్రభాకర్ చర్చలు జరిపిన తర్వాత వాయిదా వేయడం, ఇప్పటి వరకు గత నెల 13 తారీఖు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంతో తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగే అవకాశం ఉంది. బస్సులు రోడ్ల మీదకి రానటువంటి సందర్భం కూడా మరోసారి తెలంగాణ రాష్ట్రంలో చూడొచ్చు అనే కోణంలో కూడా కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి దీని మీద ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ యొక్క డిమాండ్లను పరిష్కరించే దిశగా ఏమైనా ప్రభుత్వం తీసుకుంటుందా, లేకపోతే వీళ్ళను సమ్మె సైరన్ మోగినా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవనే కోణంలో ఏమన్నా ప్రభుత్వం ఆలోచిస్తుందా? ఇవన్నీ కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా
కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ బకాయిలకు సంబంధించి కావచ్చు, పీఆర్‌సీకి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇక మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ఈ నెల నోటీస్ అయితే మరొకసారి ప్రభుత్వానికి ఇచ్చే ప్రయత్నం ఆర్టీసీ జేఏసీ వస్తా ఉన్నది. కానీ కొంత మేరకు బయట నుంచి వస్తా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఈ నెల 20వ తారీఖున సమ్మె సైరన్ మోగనున్నది. తెలంగాణలో బస్సు బంద్ కానున్నది. మరి ఎన్నిటి కోణంలో ప్రభుత్వం ఏం ఆలోచిస్తదో మీ యొక్క కామెంట్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.